గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ చూసినట్లయితే మార్కెట్ అనేది ఈ విధంగా చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది ఈ 25,244లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు ఈ 25,268లో ఓపెన్ అవ్వడం జరిగింది. మనకు హై చూసినట్లయితే ఇక్కడ మనకు 25,565 దాకా వెళ్ళడం జరిగింది. ఇంచుమించు ఇది మనకు 300 పాయింట్ల మీదకు రావడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత క్లోజింగ్ చూసుకున్నట్లయితే మనకు 25,548లో క్లోజర్ జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఈరోజు మార్కెట్ ఉంది. అది ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. చూసినట్లయితే ఇక్కడ మనం ఆడేసుకున్న పీసీలు ఈరోజు పిఈ అనేది మనకు 0 కావడం జరిగింది. ఓకేనా. సి అనేది మనకు చాలా బ్రహ్మాండంగా పెరగడం జరిగింది. చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ ఈ 25,500 పిఈ అనేది చూసినట్లయితే మనకు మొదటగా ఇది మనకు బుధవారం క్లోజింగ్. ఇది బుధవారం క్లోజింగ్ మార్కెట్ మనకు డౌన్లో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకు మొదటగా ఒక 915 క్యాండిల్ రెడ్గా ఏర్పడింది. ఇది మనకు బుధవారం క్లోజింగ్. ఇక్కడ ఇది 915 క్యాండిల్ ఎప్పుడైతే రెడ్గా మారిన తర్వాత ఇది మనకు మళ్ళీ ఇది మనకు గ్రీన్గా మారినట్లయితే ఇది మనకు నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకు ఇది కూడా రెడ్గా మారింది. రెడ్గా మారి ఇది మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇప్పటిదాకా ఇది మనకు 13 దాకా రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకున్న తర్వాత దీన్ని మనకు ఎప్పుడైనా సరే మనకు మళ్ళీ ఇక్కడ నుండి మనకు దీన్ని బ్రేక్ చేసినట్లయితే ఇది మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనకు బ్రేక్ కాకుండా మళ్ళీ డౌన్ సైడ్ రావడం జరిగింది. ఓకేనా. మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఆ తర్వాత చివరిగా ఇక్కడ నుండి మళ్ళీ మనకు ఎప్పుడైతే మనకు మార్కెట్ 13కు సపోర్ట్ తీసుకుందో మళ్ళీ అక్కడ నుండి సపోర్ట్ తీసుకున్నా కూడా ఇది ఇక్కడ నుండి మళ్ళీ మనకు రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడ నుండి రిజెక్ట్ అయిపోయి ఈ విధంగా డౌన్ సైడ్ రావడం జరిగింది. దీన్ని బట్టి డౌన్ సైడ్ ఇది మనకు 0గా మొత్తం మారడం జరిగింది. ఇది మనం చూసుకున్నట్లయితే ఇది ఒకసారి 30 మినిట్స్ చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది నిన్నటి బుధవారం క్లోజింగ్ దీని కింద ఎటువంటి ఏ సపోర్ట్ లేదు కాబట్టి ఇది మనకు 0 కావడం జరిగింది మొత్తం. ఓకేనా. ఇది ఈ విధంగా ఉంది. ఇది మనకు పిఈ పరిస్థితి. ఒకసారి మనం ఆడ్ చేసుకున్న ఆ సిఈలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం మార్కెట్ మనకు 25,250 చేంజ్లో ఏర్పడింది కాబట్టి మనం ఈ 25,250 సిఈ అనేది ఒకసారి గమనిద్దాం. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటి బుధవారం క్లోజింగ్. ఇది మనకు బుధవారం క్లోజింగ్ 63 రూపాయలు జరిగింది. ఆ తర్వాత ఇది 60 రూపాయల నుండి డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళింది మనకు ఇది 181 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 125 రూపాయల నుంచి ఇది మళ్ళీ మనకు 226 దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఎప్పుడైనా సరే మన మార్కెట్ ఈ విధంగా పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకి ఇక్కడ మళ్ళీ మనకు బై చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే మనకు మెయిన్ పి దాని సపోర్టు ఎప్పుడైతే దాన్ని బ్రేక్ చేసిందో అక్కడ నుండి మనకు మంచి మూమెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది మళ్ళీ 98 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది ఇది మనకు 304 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మనం చెప్పాం ఎప్పుడైతే ఒక 60 రూపాయలది మనకు నుండి 60 రూపాయలు 40 రూపాయలు 30 రూపాయలు ఇది మనకు మంచి బెనిఫిట్ పాయింట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా 60 రూపాయలు మాత్రం ఇది మనకు మనకు ఒక 1 అవర్ లోపలనే ఇది మనకు 100 పాయింట్లు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు 9:30 నుంచి ఇది మనకు 225 పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇది చూడండి ఈ విధంగా ఉంది. మళ్ళీ ఇక్కడికి డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చినా కూడా ఇది మనకు ఈ 915 క్యాండిల్ అనేది బ్రేక్ చేయలేదు. ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,300 సిఈ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇది 40 రూపాయల నుంచి ఉంది. ఇది మనకు 42 రూపాయల నుండి 44 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది ఇది 182 రూపాయల దాకా వెళ్ళింది. దీంట్లో కూడా 100 పాయింట్ రాయింది. మొదటగా మనకు ఇది 145 పాయింట్ దాకా వెళ్ళింది. ఇక్కడ మనకు 100 పాయింట్ రావడం జరిగింది. మళ్ళీ మనకు డౌన్ అయ్యేది 92 రూపాయల నుండి మళ్ళీ ఇది 182 రూపాయల దాకా రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ 68 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు 120 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ డౌన్ అయ్యి 67 రూపాయల నుండి మళ్ళీ ఇది 115 రూపాయలకు మళ్ళీ ఇది మళ్ళీ 90 రూపాయల నుండి మళ్ళీ ఇది 158 రూపాయలకు. తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకుంటూ ఇది 100 రూపాయల నుండి డైరెక్ట్ ఇది 254 రూపాయలకు చివరికి ఇది 260 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. లాస్ట్ మూమెంట్లో కూడా మనకు పి అనేది మనకు ప్రీమియమ్స్
బాగా తగ్గినాయి కాబట్టి అది రూ. 4 ఉండేది. రూ. 4 ఉన్నప్పుడు ఇది మనకు ప్రీమియమ్స్ రూ. 184 నుండి మళ్ళీ ఇది రూ. 259 దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మనం ఈ 25,350 సి చూసినట్లయితే ఇది మనకు ఇక్కడ నుండి మూమెంటం తీసుకుంది. రూ. 24 నుండి ఇది రూ. 112 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రూ. 60 నుండి మళ్ళీ ఇది రూ. 145 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే మనకు మార్కెట్ డౌన్ అయిందో చూడండి, ఇవన్నీ చూసినట్లయితే ఇది మనకు ఈ 915 క్యాండిల్ దీన్ని ఈ 15 క్యాండిల్ని సరే ఈ 915 క్యాండిల్ సరే మనకు బ్రేక్ అవ్వట్లేదు. ఇక్కడ నుండి మళ్ళీ ఇది రూ. 42 నుండి ఇది మనకు రూ. 24 ఈ విధంగా మూమెంటం తీసుకుంటూ ఈ విధంగా రూ. 72 నుండి మళ్ళీ ఇది రూ. 205 దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ రూ. 130 నుండి ఇది మనకు 210 దాకా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే పీ అనేది 0 అవుతుంది కాబట్టి లాస్ట్ మూమెంట్లో అంత మూమెంటం చూపడం జరిగింది. అదేవిధంగా ఇది మనం 25,400 ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు రూ. 15 నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది రూ. 24 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రూ. 40 నుండి ఇది మనకు రూ. 104. ఆ తర్వాత ఇది మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ రూ. 26 వచ్చింది. ఇక్కడ మనం బై చేసుకోవాలి, ఇక్కడ మనం ఖచ్చితంగా బై చేసుకోవాలి. ఈ విధంగా పైకి వెళ్ళి డౌన్ అయిన తర్వాత ఎప్పుడైతే దీని వరకు బ్రేక్ చేయలేదో ఇది మళ్ళీ మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది రూ. 24 నుండి మళ్ళీ ఇది రూ. 82. ఆ తర్వాత మళ్ళీ ఇది రూ. 46 నుండి ఇది మన ఏకంగా ఇది రూ. 160 వెళ్ళడం జరిగింది. అర్థమవుతుందా? అదేవిధంగా చివరిగా చూసినట్లయితే 25,450 సి ఇది మనకు ఇక్కడ బ్రేక్ చేసింది. ఇక్కడ ఇది ఓకేనా, ఇది మనకు రూ. 9 నుండి ఇది దీన్ని మనకు రూ. 60 వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది రూ. 25 నుండి ఇది మనకు రూ. 75 దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇది రూ. 14 వచ్చింది. రూ. 14 నుండి ఇది మళ్ళీ మనకు రూ. 50. ఆ తర్వాత మళ్ళీ ఇది రూ. 26 నుండి ఏకంగా ఇది రూ. 116 వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ రూ. 36 నుండి మళ్ళీ ఇది రూ. 109 వెళ్ళడం జరిగింది. దీన్ని ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నేను ఎప్పుడైతే ఇక్కడ మనకు మెయిన్ సి మనకు దీనిపైన ఏర్పడిందో ఇది దీన్ని క్లోజ్ చేయనంత వరకు దీని కింద క్లోజ్ ఇక్కడ చూసినట్టయితే ఎప్పుడైతే మనకు ఈ బుధవారం నాడు మనకు మెయిన్ సి అనేది ఎప్పుడైతే బుధవారం క్లోజింగ్ మీద ఏర్పడిందో ఇది మళ్ళీ ఎప్పుడైతే ఇది మనకు ఈ బుధవారం క్లోజింగ్ మీద ఈ 915 క్యాండిల్ ఏర్పడినప్పుడు మళ్ళీ దీన్ని బ్రేక్ చేయకపోతే మనకు పైకి వెళ్ళే మూమెంటం ఉంటుందో మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు ఈరోజు చూసినట్లయితే ఇక్కడ మనం ఆడి వేసుకున్న సీలు కూడా చూసినట్లయితే ఇది మనకు దీని మీదనే మనకు క్లోజింగ్ అవ్వడం జరిగింది. దీన్ని మళ్ళీ మనకు నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ కూడా మనకు మూమెంటం తీసుకుంది ఇక్కడ నుండి. ఇది మనం గుర్తుంచుకోవాలి మెయిన్గా ఎక్స్పైర్ అప్పుడు. ఓకేనా, ఇది మనకు చాలా మంచి మూమెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ముఖ్యంగా మనం ఈ పీలను గమనించినట్లయితే ఈ 25,200 పీ ఇది మనకు చూసుకున్నట్లయితే ఇది మనకు మళ్ళీ ఇది బుధవారం క్లోజింగ్ ఇది ఇక్కడి నుంచి మనకు డౌన్ కావడం జరిగింది. మళ్ళీ ఇది రూ. 11 వచ్చింది. ఇది ఇక్కడ ఇది మళ్ళీ మనకు రూ. 11 ఇది ఎక్కడ నుండి ఇది రూ. 42 నుండి ఇది మనకు రూ. 11 రావడం జరిగింది. రూ. 11 నుండి ఇది మళ్ళీ ఎక్కడికి రూ. 41 దాకా వెళ్ళడం జరిగింది. తదుపరి క్లోజింగ్ ఇక్కడకు రావడం జరిగింది. మళ్ళీ మనకి ఇది ఎక్కడ సపోర్ట్ తీసుకుందో మళ్ళీ అక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. కానీ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇది మళ్ళీ మనకు ఎక్కడ నుండి ఇది మనకు దీనిపైనకి మళ్ళీ మూమెంటం తీసుకోలేదు, ఇది మళ్ళీ మనకు డౌన్ అవడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా చూసుకున్నట్లయితే 25,300 పీ ఇది చూసుకున్నట్లయితే మనకు బుధవారం క్లోజింగు ఇది రూ. 90 నుండి ఇది ఎక్కడికి వచ్చింది, ఇది రూ. 24 వచ్చింది. రూ. 24 నుండి ఇక్కడ మనకు క్యాండిల్ ఏర్పడింది. ఓకేనా, మార్కెట్ అనేది మనకు సి అనేది డైరెక్ట్ వెళ్ళినప్పుడు ఆ క్యాండిల్ మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఏర్పడినట్లయితే దీన్ని మనం బేస్ చేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా బై చేసుకోవచ్చు. ఈ రూ. 24 నుండి ఇది రూ. 82 దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ మనం ఈ మధ్యలో బై చేసుకోకూడదు. మళ్ళీ దీని సపోర్ట్ ఇక్కడనే ఉంది. మళ్ళీ రూ. 23 నుండి ఇది మనకు రూ. 46 వెళ్ళింది. ఎప్పుడైతే దీని మేజర్ సపోర్ట్ ఇది బ్రేక్ అయిపోయిందో ఇది మనకు 0 కావడం జరిగింది. ఇది మనకు బ్రేక్ కాకూడదు కానీ బ్రేక్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా, అదేవిధంగా 25,400 పీ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది. ఓకేనా, ఇది రూ. 160 నుండి ఇది మనకి ఎక్కడక రూ. 49 వచ్చింది. రూ. 49 నుండి మళ్ళీ ఇది
143 దాకా ఇది దీంట్లో కూడా మంచి మూమెంటం ఉంది చూసినట్లయితే. దీన్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకొని ఇక్కడ బై చేసుకున్నట్లయితే 56 రూపాయల నుండి మనకి ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఇది సేమ్ మనకు ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ అక్కడాక రావడం జరిగింది. ఇది 45 రూపాయల నుండి ఇది మనకు 80 రూపాయలకి వెళ్ళింది. ఎప్పుడైతే దీని మేజర్ సపోర్ట్ అనేది బ్రేక్ అయిపోయిందో ఇది మళ్ళీ మనకు జీరో కావడం జరిగింది. అదేవిధంగా చివరిగా చూసుకున్నట్లయితే ఈ 25,500 PE ఇది చూసినట్టయితే మనకు 255 రూపాయలు ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఎక్కడికి వచ్చింది, ఇది 96 రూపాయలకు వచ్చింది. 96 రూపాయల నుండి మనకు 222, దీంట్లో కూడా మనకు 110-120 పాయింట్లు రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది సేమ్ ఇది కూడా ఎక్కడ సపోర్ట్ తీసుకుందో 96 రూపాయల నుండి ఇది మనకు 150 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత దీని మేజర్ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో ఇది మళ్ళీ మనకు డౌన్ కావడం జరిగింది, జీరో అయిపోయింది. ఇది మనం గుర్తుంచుకోవాలి, ఇది మనకు మేజర్ సపోర్టు. ఆ తర్వాత మళ్ళీ ఇది మనకు సపోర్ట్గా మారింది. ఈ కిందికి వచ్చినా సరే మనకు ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకోవాలి, అర్థమవుతుందా? అప్పుడే ఇది మనకు బయింగ్ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఈరోజు గురువారం జరిగిన ఇది. థ్యాంక్ యూ.